మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. లక్ష్యం ముందు ఆకాశం కూడా చిన్నదే అని నిరూపించింది ఒక పేద విద్యార్థిని. కష్టాలు వెక్కిరించినా కన్నీళ్లు ఆపాలని చూసినా తన పట్టుదలతో చరిత్ర సృష్టించింది. ఆమెకు అండగా ఒక గొప్ప సంస్థ నిలబడితే ఆ ఫలితం ఎలా ఉంటుందో నేడు తెలంగాణ సమాజం చూస్తుంది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రసన్న అనే విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించింది. నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న కథ నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. ఈమె కేవలం 5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తల్లి గుండెపోటుతో, తండ్రి క్యాన్సర్తో మరణించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా చీకటమయమైపోయింది. ఫోటో కూడా లేని తండ్రి, కేవలం జ్ఞాపకంగా మిగిలిన తల్లి, ఇలాంటి స్థితిలో నాయనమ్మే ఆమెకు సర్వస్వంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితుల్లో కూలి పనులు చేసుకుంటూ నాయనమ్మ ప్రసన్నను, ఆమె తమ్ముడిని చాకుతూ వచ్చింది ఈ విద్యార్థిని. కానీ చదువుపై ఉన్న ఆసక్తితో 2 ఏళ్ల కిందట 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రసన్న. అయితే పై చదువులకు పైసా లేక డాక్టర్ కావాలన్న తన కళ చెదిరిపోతుందేమో అని ఆ బిడ్డ దిగులు చెందుతున్న సమయంలో సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆపన్న హస్తం అందించింది. సుమన్ టీవీ యాజమాన్యం ప్రసన్న ప్రతిభను గుర్తించి ఆమె ఇంటర్మీడియట్ చదువుకు కావాల్సిన పూర్తి ఖర్చును తామే భరిస్తామని ముందుకు వచ్చింది. నీకు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకున్నా సుమన్ టీవీ ఎండి గారు నీకోసం ఫీజు కడతానన్నారు. నెక్స్ట్ నువ్వేం చదవాలనుకుంటున్నావు అమ్మా? బైపీసీలో ఇంటర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు. ఆఫ్టర్ దట్ నీట్ రాసి ఎంబీబీఎస్. ఓ డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? కంగ్రాచులేషన్స్. నీకు ఫాదరు మదరు ఇద్దరు లేరని విన్నాను నేను. ఎందుకు, ఏమైంది చెప్పగలిగితే చెప్పు, లేకపోయినా పర్వాలేదు. మమ్మీకి ఏమో హార్ట్ స్ట్రోక్ మేడం, సడన్ గా. డాడీకి ఏమో క్యాన్సర్ వల్ల చనిపోయింది. మమ్మీ చనిపోయిన 3 months కి సేమ్ ఇయర్ లో చనిపోయింది డాడీ కూడా. ఇంకా అప్పటి నుంచి నానమ్మ చూసుకుంటారు మేడం మొత్తం. బహుశా వాళ్ళిద్దరు హెల్త్ బాగాలేక చనిపోవటం కూడా నీకు రీజన్ అయి ఉంటది కదా, అదే చదవాలి అనుకోవడానికి. నువ్వు ఖచ్చితంగా చదువుతావు, నువ్వు డాక్టర్ అవుతావు కూడా. నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా, ఎంత చదువుకోవాలనుకున్నా దానికైతే సుమన్ టీవీ ముందుంది, నీ వెనకాలే ఉంటుంది. సుమన్ టీవీ యాజమాన్యం కేవలం మాట ఇవ్వడమే కాకుండా నల్గొండలోని గౌతమి కాలేజీలో 1000 రూపాయలు ఫీజు చెల్లించి ప్రసన్నకు అవసరమైన అన్ని వస్తువులను కల్పించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రసన్న తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి తన కృతజ్ఞతను చాటుకుంది. ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళకి థ్యాంక్స్. ప్లస్ నా హాస్టల్ ఫీ అంతా, కాలేజ్ ఫీ కూడా పే చేసినందుకు. నేను ఇంకా మంచి చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ అయ్యి సుమన్ టీవీ వారికి, ఖచ్చితంగా సుమన్ టీవీ యాజమాన్యానికి మొత్తం మంచి పేరు తీసుకొని వస్తాను. తన తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో చనిపోవడమే ప్రసన్నను డాక్టర్ అవ్వాలనే లక్ష్యం వైపు నడిపించింది. నేడు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది ప్రసన్న. సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రతినిధులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. కేవలం వార్తలు అందించడమే కాకుండా సమాజంలోని ఆణిముత్యాలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే సుమన్ టీవీ లక్ష్యం. ప్రసన్న విజయం అటు ఆమె కుటుంబానికి, ఇటు సుమన్ టీవీ సంస్థకు గర్వకారణంగా నిలిచింది. కష్టపడి చదివే గుణం, అండగా నిలిచే సంస్థ కలిస్తే విజయం ఎలా ఉంటుందో ప్రసన్న నిరూపించింది.